నమస్కారం అండి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నారా సార్? గ్లాడ్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను నా పేరు రఘునందన్ అండి. సార్ నేను తెలంగాణ కళారత్నాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వండర్ఫుల్ సార్. మై టార్గెట్ ఈజ్ దట్ మొత్తము యూట్యూబ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అండ్ విజృంభణగా నడుస్తుంది కాబట్టి ఈ ఈ మాధ్యమంగా కళాకారులందరినీ ఒక సంఘటితంగా, ఒక సంగ్రహంగా, ఒక డైరీ లాగా వీడియో క్లిప్స్తో ఇంటర్వ్యూలు అన్నీ కూడా చేసి నా ఛానల్లో నేను పెడుతున్నానండి. ఓకే. మీ ఇంటర్వ్యూ తీసుకొని మీలాంటి నిష్ణాతుల సలహా కూడా తీసుకోవాలని నేను నాకు మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీరు ఇంకా మనం ఈ ఛానల్ని ఎట్లా డెవలప్ చేస్తే మీ అభిప్రాయం చెప్పాలని మీ గురించి చెప్పండి ఫస్ట్. సార్, నా పేరు డాక్టర్ పి విజయ్ కుమార్. నేను ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను సార్. నా స్పెషలైజేషన్ వచ్చేసి ఫిలిం స్టడీస్. నేను ఫిలిం స్టడీస్లో డాక్టరేట్ చేశాను సార్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో కూడా సాంగ్స్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గవర్నమెంట్కి కూడా ఎన్సీఆర్హెచ్ఆర్డీకి కూడా ఒక 3 ఫిలిమ్స్కి నేను చేయడానికి అసిస్టెంట్ చేశాను సార్. అసిస్ట్ చేశాను దానికి కూడా సార్. మీరు మాత్రం ఇది చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇట్స్ రియల్లీ ఇస్ వండర్ఫుల్. ఎందుకంటే మన కళాకారులకు సంబంధించిన ఇది జస్ట్ లైక్ ఇస్ ఎ ప్రొఫైల్ లాగా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ కల్చరల్ ఫీల్డ్లో, ఈ సినిమాస్ ఫీల్డ్లో, మీ స్క్రిప్టింగ్ ఫీల్డ్లో మీ స్పెషలైజేషన్ ఏంటి? స్పెషలైజేషన్ వచ్చి డైరెక్షన్ సార్. అది చెప్పండి మీ గురించి. మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఫిలిమ్స్ ఇన్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హౌ ఫిల్మ్ మేకింగ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. సో ఆర్కేవల్ ఫిలిం వర్క్ చేశాను సార్ నేను. అదేవిధంగా నేను 2014లో వచ్చేసి మన FTA ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అక్కడ కూడా నేను కోర్స్ చేశాను సార్. పూణే కోర్స్ చేశాను. FTIలో పూణే నజీరుద్దీన్ షా అక్కడ కూడా అప్రిషియేషన్ చేశాను. దాని తర్వాత ఇఫ్లూ నుంచేమో PhD కంప్లీట్ చేశాను సార్. సో ఇట్స్ వండర్ఫుల్. మీరు మంచి గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సార్. దీనివల్ల ఏంటంటే మనకి కళాకారుల ఒక ప్రొఫైల్ తయారవుతుంది సార్. దీనివల్ల మీరు చేసే ప్రయత్నము చాలా కళాకారుల ప్రొఫైల్ తయారై అది వారి యొక్క కళాభివృద్ధికి, అదేవిధంగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాల్లో కూడా అది ఎంతో చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఒక కళాకారుడు కావాల్సి ఉన్నారు అనుకోండి సార్, మనకు ఒక వృత్తి కళాకారుడు, సపోజ్ యక్షగాన కళాకారుడు కానీ, చిందు యక్షగాన కళాకారుడు కానీ, ఒగ్గుడూరు కళాకారుడు కానీ, లేదంటే జమిల బయలు జమిడీకలు కానీ, రకరకాల కళాకారులు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో ఉండడం వల్ల ఏంటంటే సార్, ఆ ఇన్ఫర్మేషన్ని మనము తీసుకోవడానికి మీ వెబ్సైట్ ద్వారా వారిని కాంటాక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను ఇంటర్వ్యూ తీసుకుంటానంటే మీరు డైరెక్షన్లో, స్క్రిప్ట్ రైటింగ్లో, ఫిలిం దానిలో చాలా ఎక్స్పర్ట్ కాబట్టి మా ప్రేక్షకులకు మీ గురించి మీకేమైనా, మా ప్రేక్షకులకు ఎవరికైనా అవసరాలు ఉంటే, మీరు ఎవరైనా వారికి సహకారం అందించాలనుకుంటే, వారు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు చేసే ఏమైనా స్పెషలైజేషన్ గురించి చెప్పండి. తప్పకుండా సార్. మనం ఇప్పుడు సపోజ్ దీన్ని ఫిలిం రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి, ఫిలిం డైరెక్షన్కి సంబంధించి, సపోజ్ ఈ ఫిలిం అకాడమిక్ లెవెల్లో ఫిలింని ఎలా చదవాలి, మనం అకాడమిక్ విధంగా ఫిలింని ఏ విధంగా చూడాలి, అదేవిధంగా డైరెక్షన్ లెవెల్లో ఎట్లాంటి అలాంటి సలహాలు, సూచనలు కూడా నన్ను నా వరకు నాకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? సార్ అవార్డ్స్ ఏం రాలేదు సార్. నేను ఒక డాక్టరేట్ కంప్లీట్ చేయండి ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ సార్. దాని నుంచి ఫిలిం స్టడీస్లో చేశాను సార్. అది మనకి కంట్రీ లెవెల్లో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ ఫిలిం స్టడీస్ సంబంధించి. జాదవ్పూర్ యూనివర్సిటీ నుంచి కలకత్తాలో ఉంటుంది సార్, JNU వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది సార్, అదేవిధంగా ఇఫ్లూ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది సార్. 3 యూనివర్సిటీస్లలో ఉంటుంది సార్. అక్కడి నుంచి నేను డాక్టరేట్ చేశాను. అంటే ఇప్పుడు ఉండే పిల్లకాయలకు మీరు ఏం సలహా ఇస్తారు? ఫిలిమ్స్లో బాగా ఊరికే ట్రైనింగ్ తీసుకొని వచ్చేస్తున్నారు, అట్లా ఫిలిం అనుకుంటూ ఒక ఏదైనా మంచి సలహా ఇవ్వండి. సార్ ఫిలిం అనేది సార్, ఇప్పుడు మనం ఈ అప్రిషియేషన్ సంబంధించి ఫిలింని వరల్డ్ వైడ్గా ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ సోషల్ మీడియం సార్. దాన్ని వరల్డ్ వైడ్గా కానీ ప్రపంచవ్యాప్తంగా ఫిలింని చాలా డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర కొద్దిగా కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది ఫిలింలో, కానీ ప్రపంచ దేశాల్లో అంతా దానికి సోషల్ రిలేటెడ్ మన కల్చర్ని బేస్ చేసుకునే ఫిలిం నడుస్తూ ఉంటుంది సార్. నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర కూడా మన కేరళ వాళ్ళకి అన్ని అవార్డ్స్ ఎందుకు వచ్చాయి, మనకి ఎందుకు రాలేదు? మీ విశ్లేషణ ఏంటి? సో వాళ్ళు కేరళ పర్టికులర్గా వచ్చేసి వాళ్ళు సార్, వాళ్ళు అంటే రియాలిటీకి దగ్గరగా ఫిలిం ఉంటుంది సార్. వాళ్ళు ఎప్పటికి కూడా రియాలిటీకి దగ్గరగా ఫిలిం చేస్తూ ఉంటారు సార్. కాబట్టి అది ఎప్పుడైతే దానివల్ల ఏంటంటే ఆడియన్స్ ఎవరైతే మనం చూస్తూ ఉంటామో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది సార్ ఫిలింలో.
సో వాళ్ళు దాన్ని పట్టుకున్నారు సార్ కేరళ వాళ్ళు. కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆ నేచురాలిటీ, ఆ రియలిస్టిక్, అదేవిధంగా వాళ్ళకు కూడా అక్కడ కేరళలో సీనిక్ బ్యూటీ చాలా బాగుంటుంది సార్. సో అది కూడా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అయి కూర్చుంది. సో దానివల్ల వాళ్ళ ఫిలిమ్స్ చాలా గొప్పగా ఉంటున్నాయి సార్ ఈ మధ్యకాలంలో. అంటే ఈ ఫిలిం అంతా కూడా స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే కథ అనుకరణ, కథ స్కిల్సా, లేకపోతే కామెడీ, అసలు ఏది అన్ని సమపాలలో ఉంటే బాగుంటుందా, ఏంటి అసలు మనకి ఎందుకని సినిమా వచ్చేసి కంటెంట్ బేస్డ్ అంటే ఒక విశ్లేషణ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? సో సినిమా ఎప్పుడు ఒక కంటెంట్ బేస్డ్ సార్. ఇది ఒక రకమైన కథను మనం నడిపించటము, కథని ఒక విజువల్ ఫామ్లో నడిపించటం. ఆ కథని మనం విజువల్ ఫామ్లో నడిపించేటప్పుడు ఆ కథ చాలా పట్టుగా ఉండాలి సార్. అదేవిధంగా మనం చూపించే ఆ విజువల్స్ని కూడా చాలా ప్రేక్షకుడిని, ఎవరినైతే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నారు ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి కదా, బాగా నేర్చుకొని ఏదైనా దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని దాని ద్వారా అకాడమిక్స్లో బుక్స్ చదవడం కానీ, అదేవిధంగా ఫిలిమ్స్ని రిఫరెన్స్ బుక్స్ తీసుకొని, అదేవిధంగా రిఫరెన్స్ ఫిలిమ్స్ని చూస్తూ ఆ అవగాహన ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇంకా ఏమైనా మా వాళ్ళకి, మా ప్రేక్షకులకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే? సార్ ఇప్పుడు మన కల్చర్ అంటే డిపార్ట్మెంట్ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ఫిలిమ్స్లో కానీ స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్లో ఎవరెవరు ఎక్కడ ఏమైనా అడ్రస్లు ఏమైనా చెప్తారా వాళ్ళ కోసం? మన దగ్గర కూడా సార్, మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కూడా మన దగ్గర శనివారం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది సార్. అది కూడా చాలా గొప్ప ప్రోగ్రాము. మామిడి కృష్ణ గారు ఆ ప్రోగ్రామ్ని మంచిగా కండక్ట్ చేస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే సో ఎనర్జీ అంటే మనం అప్కమింగ్ ఫిలిం మేకర్స్, ఇఫ్ హీ మేక్స్ ఎనీ ఫిలిం, ఈ ఆర్ షీ మేక్స్ ఎనీ షార్ట్ ఫిలిం, దట్ ఈస్ వీ కెన్ వాట్ వీ సే ఎగ్జాక్ట్లీ ఏంటంటే సార్, ఇక్కడ మనం దాన్ని స్క్రీన్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. సో దానివల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మన ఫిలింని ఒక బిగ్గర్ స్క్రీన్ మీద చూసుకుంటే మనం ఏమైనా మిస్టేక్స్ అయితే తర్వాత అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. వర్క్ షాప్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా సండే సినిమా ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది సార్. సండే సినిమాలో ఏంటంటే ఇంటర్నేషనల్ సినిమాని మన అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. సో గ్రేట్ వర్క్స్ నడుస్తున్నాయి సార్. మీరు మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి మీ చేతిలో? ప్రెసెంట్గా ఏం లేవు సార్. ఇప్పుడు నేను కూడా ఒక స్టోరీ లైన్ తీసుకున్నాను సార్. ఆ స్టోరీ లైన్ వర్కౌట్ చేస్తున్నాను. సో యంగ్స్టర్స్కి ఏం అడ్వైస్ ఇస్తారు చెప్పండి? సో బెస్ట్ యూ హ్యావ్ టు రీడ్ సార్. ఫస్ట్ బాగా ఫిలిం నుంచి ఎదుగుతుంటే ఫిలింని బాగా రీడ్ చేయాలి. రీడ్స్ అంటే there's 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి సెకండరీ మెటీరియల్ బుక్స్ ఫామ్లో కానీ, అదేవిధంగా రిఫరెన్స్గా ఫిలిమ్స్ని చూడడం, అవన్నీ చూసుకొని ఎక్స్పర్ట్స్ సలహాలు అవన్నీ థియరిటికల్గా, ప్రాక్టికల్గా కూడా బాగా స్కిల్స్ పెంచుకోవాలి. ఇలాంటి విజ్ఞులతోని, ఇలాంటి మేధావులతో కూడా ఇంటరాక్ట్ కావాలి. ఇంకా చాలా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా మనం బాగా తెలుసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. మాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like and yours Raghunandan signing off. Thank you.